గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఒక ప్రముఖమైన బ్యాంకింగ్ సర్వీసెస్లో ఉన్న సిటిజన్స్ బ్యాంక్ వారు మరి కాగ్నిజెంట్ వారి సహకారంతో ఈరోజు ఇక్కడ మళ్ళా ఒక ఫెసిలిటీని క్రియేట్ చేయబోతా ఉన్నారు. దాదాపు 1000 మందితో కూడుకున్న ఈ ఫెసిలిటీ 1000 మందితో ఇక్కడ ఉన్న మన టెక్నాలజికల్ సంబంధించిన కంపెనీని స్థాపించి ఓ జీసీసీ సెంటర్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. అనునిత్యం కూడా మా ప్రభుత్వం చేస్తూ ఉన్న ఒక కార్యాచరణ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఇక్కడ జీసీసీని ఏర్పాటు చేయాలి, ప్రధానమైన సాఫ్ట్వేర్ కంపెనీస్ రావాలి. దాంట్లో భాగంగానే ఈరోజు మేము వచ్చిన తర్వాత కాగ్నిజెంట్ టెక్నాలజీ సర్వీసెస్కి సంబంధించిన ఆ వ్యవస్థకు సంబంధించిన వారు అతిపెద్ద సెంటర్ ఇక్కడ 57,000 మందితో ఇక్కడ అనేక మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. వారితో భాగస్వాములై ఈరోజు సిటిజన్ సర్వీసెస్ వారు కూడా వచ్చి జీసీసీ సెంటర్ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం. మన రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది మరి ఇంజనీరింగ్ చదువుకొని టెక్నాలజీ పరంగా ఉన్న వారికి మంచి కంపెనీస్లో ఉద్యోగ అవకాశాలు కావాలనుకుంటున్న వారికి మరొక సౌకర్యం ఇది. ఈ విధంగా మేము కూడా మా రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సర కాలం నుంచి అనేక జీసీసీలను ఇక్కడ రావడానికి ప్రోత్సాహం చేశాం. దాని భాగంగానే దాదాపు 70 జీసీసీలు ఒకటే సంవత్సరం రావటం అనేది మాకు గొప్ప గర్వకారణం. చాలామంది చాలా విషయాలు చెప్తూ ఉంటారు, కానీ మేము మా పనితనంలో చెప్పాలని ఆలోచన చేస్తూ ఉంటాం. ఈరోజు ఇక్కడ ఉన్న కమర్షియల్ స్పేస్ కానీ రెసిడెన్షియల్ స్పేస్కు సంబంధించి ఆక్యుపేషన్లో మొత్తం దేశంలోనే ఈ సంవత్సరం కాలంలో 58% ఆక్యుపేషన్ ఉంది. దాని తదుపరే బెంగళూరు కానీ, పూణే కానీ, ముంబై కానీ, ఢిల్లీ ఈ రాష్ట్రాలు ఈరోజు కమర్షియల్ స్పేస్ కానీ రెసిడెన్షియల్ స్పేస్కి సంబంధించి ఉన్న తరుణంలో కొంతమంది చాలా తక్కువ స్పేస్ ఈరోజు లీజ్ కాబడ్డదని చెప్తా ఉన్న తరుణంలో విషయాలు వాస్తవికాలు తెలుసుకొని ముందుకు పోతే మనకున్న బ్రాండ్ ఇమేజ్ ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న మన యువతకి ఉపాధి కలిగించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు స్కిల్ యూనివర్సిటీ ఆల్రెడీ ప్రారంభమైంది. కోర్సెస్ నడుస్తూ ఉన్నాయి, పిల్లలు వచ్చి అడ్మిషన్ తీసుకుంటున్నారు. షార్ట్ టర్మ్ కోర్సెస్, లాంగ్ టర్మ్ కోర్సెస్ నడుస్తూ ఉన్నాయి. షార్ట్ టర్మ్ కోర్సెస్లో ఈరోజు దరఖాస్తు చేసుకొని ప్రవేశం పొంది ట్రైనింగ్ తీసుకున్న వారికి దాదాపు అందరికీ కూడా వారికి ప్లేస్మెంట్ కూడా అయిపోయింది. సో మేము ఒక ప్రధానమైన లక్ష్యం ఈరోజు ఇక్కడ ఒక స్కిల్ క్యాపిటల్ తయారు చేయాలి మన రాష్ట్రాన్ని, హైదరాబాద్ని. తద్వారా కంపెనీస్ స్కిల్స్ ఎత్తుకుంటూ వస్తూ ఉంటారు కనుక ఇక్కడికే రావాల్సి వస్తుంది. ఇక్కడే వారి జీసీసీస్ కానీ, వారి ప్రోడక్ట్ కంపెనీస్ కానీ రేపు వారికి సంబంధించిన ప్రాథమిక సేవలు కూడా ఇక్కడి నుంచే ప్రారంభం కావాలని, ఎక్కడైతే స్కిల్ ఉంటుందో అక్కడే చూస్తారు కనుక ఆ స్కిల్తో పాటు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దాదాపు 30 సంవత్సరాల నుంచి మేము సంకల్పించిన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకొని ఇంకా రాబోయే కాలంలో ఏ విధంగా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏ విధంగా డెవలప్ చేస్తాం. ఫ్యూచర్ సిటీ వస్తూ ఉంది. ఫ్యూచర్ సిటీలో కూడా ఒక టెక్నాలజీ హబ్ని క్రియేట్ చేస్తాం, ఒక నాలెడ్జ్ హబ్ని క్రియేట్ చేస్తాం, ఒక ఇన్నోవేషన్ హబ్ని క్రియేట్ చేస్తాం. దాంట్లో భాగంగానే ఒక 200 ఎకరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని కట్టబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రపంచ దేశాల్లో ఉన్న ఈ టెక్నాలజికల్ కంపెనీస్కి అవసరం ఉన్న టాలెంట్, అవసరం ఉన్న ఈకోసిస్టమ్, అవసరం ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడికి రావటం జరుగుతుంది. ఆ ఆలోచన దృక్పథంతోనే ఒక దూరదృష్టితో ఈరోజు ఒక 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో లేకుండా 5 సంవత్సరాలకో 10 సంవత్సరాల గురించి పనిచేయకుండా మొత్తం రాబోయే ఫ్యూచర్ని ఆలోచన చేసి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. Thank you, sir. Michael Rutledge, CIO of Citizens Bank. We're delighted to open our new facility here in partnership with Cognizant here in Hyderabad. We chose Hyderabad because of the amazing technology talent that there is here and the infrastructure that will really allow us to grow and really build a capacity center here that's really going to help our customers as we grow the bank and really serve our customers. So we're thrilled to be here and thrilled to
to have this partnership with Cognizant. So we're really excited about the inauguration of this GCC with Citizens Financial Services Group. As a company, we have started our focus onto this entire GCC area with launching of a service line recently. And this is a testament of our commitment to that. I'm really glad that we have been able to do this. It's also a lot of commitment from Citizen Services Group as well to make this happen. Their leadership has been very committed. So it's been very successful. We are quite positive that we will scale this up to about 1,000 plus in the year. And with respect to the choice of the location, Hyderabad, we're very, very happy. This is a very supportive government. You can see the infrastructure support that we have, the government support that we have is fantastic, and it's becoming a go-to destination for a lot of companies. And we hope to see more success in the coming days. We are already the Hyderabad Center is already one of the largest centers for Cognizant, and I'm quite positive that we'll continue to grow here. Thank you.